వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Sravs Health&Beauty. దిస్ ఈజ్ శ్రావ్య. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మన కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మన ఫేస్కి బ్లీచ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. మనం పార్లర్కి వెళ్ళలేని టైంలో లాక్డౌన్లో ఉన్నాం కదా, మనీ ఎర్న్ చేయలేము. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఫేస్కి అప్పుడప్పుడు బ్లీచ్ చేసుకుంటూ ఉండాలి, మంచిగా గ్లోయింగ్గా చేసుకోవాలి, అలా వదిలేయలేము కదా మన ఫేస్ని. అలాంటి టైంలో మనం ఇంగ్రీడియంట్స్ని కిచెన్లో వాటినే మనం యూజ్ చేసుకొని ఫేస్కి ఫేస్ ప్యాక్స్ అప్లై చేసుకోవచ్చు. నేను మీకు ఈరోజు కొన్ని ఫేస్ ప్యాక్స్ని చూపించబోతున్నాను. మనం పార్లర్కి వెళ్తే వాళ్ళు ఏ క్రీమ్స్ యూజ్ చేస్తున్నారో తెలీదు, కెమికలా అది ఆర్గానికా అనేది తెలీదు. కానీ మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అయితే మనం నేచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయొచ్చు. అలాగే మనం వాటిని ఏది యూజ్ చేస్తున్నాం, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి మనకు తెలుస్తుంది. కాబట్టి మనం చాలా భయం లేకుండా చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, మన ఫేస్ని అందంగా గ్లోయింగ్గా చేసుకోవచ్చు. మరి ఈ టిప్స్ని మీరు ఈ ప్యాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? దానికన్నా ముందుగా మీరు నా వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకెందుకు, మనం ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా? వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫ్రెండ్స్, ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందుగా ఫేస్ని క్లీన్గా వాష్ చేసుకొని వచ్చుకున్నాను. మీరు కూడా ఫేస్ వాష్ చేసుకునే ఏ ప్యాక్ అయినా అప్లై చేసుకోండి. సో ఇప్పుడు మనం ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో నేను 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను. రైస్ ఫ్లోర్ అనేది మన ఫేస్ని చాలా వైట్నింగ్ చేస్తుంది. అలాగే మన ఫేస్ పైన ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. ఫస్ట్ మనం బ్లీచ్ చేసుకోవడం ఎందుకంటే మన ఫేస్ పైన ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి, అలాగే ఫేస్ని ఈవెన్గా చేసుకోవడానికి, న్యాచురల్ లుక్ని తెచ్చుకోవడం కోసం మనం బ్లీచ్ అనేది చేసుకుంటూ ఉంటాం. సో మనం ఇప్పుడు ఫస్ట్ ప్యాక్ కోసం నేను యూజ్ చేస్తున్నాను రైస్ ఫ్లోర్, అలాగే మిల్క్ యూజ్ చేస్తున్నాను, రా మిల్క్ యూజ్ చేస్తున్నాను. మిల్క్ ఏంటంటే మన ఫేస్ని క్లెన్జింగ్ చేయడానికి, అలాగే క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడు కానీ ఏ ప్యాక్స్లో కూడా మిల్క్ అనేది ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మన ఫేస్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలా న్యాచురల్గా గ్లోయింగ్ లుక్ అనేది తెచ్చుకోవచ్చు. మనం కెమికల్స్ బదులు మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్లో మిల్క్ అనేది బెస్ట్ క్లెన్జింగ్ వాటర్, అలా క్లెన్జింగ్ మిల్క్లా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్లో 1 స్పూన్ నేను మిల్క్ని యాడ్ చేస్తున్నాను, రా మిల్క్ని. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. రైస్ ఫ్లోర్ యొక్క టెక్స్చర్ అనేది మన ఫేస్ పైన డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. అలాగే లోపల ఉన్న సెల్స్ని రీగ్రోత్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలా జెంటిల్గా స్మూత్గా స్క్రబ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎక్కువ స్పీడ్గా చేయొద్దండి, ఎందుకంటే మన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి చాలా స్మూత్గా అప్లై చేసుకోండి. రైస్ ఫ్లోర్ అనేది మన ఫేస్ ప్యాక్స్లో బెస్ట్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది ఎలాంటి వాళ్ళకైనా, ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా యూజ్ అవుతుంది. మన ఫేస్ పైన ఉన్న డర్ట్ని రిమూవ్ చేయడానికి, అలాగే ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. మన ఫేస్ పైన డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా ఫేస్ పైన ఒక 2 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత మీరు ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది. సో మనం 10 మినిట్స్ అయిన తర్వాత వెంటనే మనం రబ్ చేసి మనం రిమూవ్ చేయకూడదు. మనం ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి మనం యూజ్ చేసిన మిల్క్ని మళ్ళీ మిల్క్ తీసుకొని ఇలా ఫేస్ పైన ట్యాప్ చేసుకొని తడిగా చేసుకోవాలి, వెట్ చేసుకోవాలి. వెట్ చేసుకున్న తర్వాత మన ఫేస్ని మనం ఇలా మిల్క్తో ట్యాప్ చేసుకుంటూ ఇలా స్క్రబ్ లాగా చేసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా డ్రైగా ఉంటుంది. ఎక్కువ మీరు వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వచ్చే ఏరియా పైన ఫోకస్ చేయండి. దానివల్ల కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. ఈ స్క్రబ్స్ వల్ల వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేవి రిమూవ్ అవుతాయి. ఫ్రెండ్స్, నేను ఫేస్ వాష్ చేసుకొచ్చుకున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్యాక్ చూసేద్దాం.
ఇప్పుడు సెకండ్ ప్యాక్ నేను యూజ్ చేస్తున్నాను ముల్తానీ మట్టి యూజ్ చేస్తున్నాను. ముల్తాన్ మట్టి అనేది మనం చాలా రోజులు చిన్నప్పటి నుంచి కూడా వినుంటాం. ఎందుకంటే మనం ఎక్కువ మన పెద్దవాళ్ళ నుంచి కూడా ముల్తాన్ మట్టి అనేది చాలా ఫేమస్, మనం యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు. ఇది 1 స్పూన్ తీసుకున్నాను ముల్తానీ మట్టి. అలాగే దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను రోజ్ వాటర్. రోజ్ వాటర్ అనేది ఎవర్ గ్రీన్ కదా, అందరికీ తెలిసిందే. దీన్ని మనం కావలసినంత వరకు వేసుకొని వీటి రెండింటిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చాలా స్మూత్గా చేస్తుంది, అలాగే ఫేస్ని ఇన్స్టెంట్ గ్లో చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకుంటూ ఉండండి, ఎక్కువ వాటరీగా కూడా చేయొద్దు. ఫ్రెండ్స్ చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, చాలా లైట్గా. సో ఇప్పుడు నేను దీన్ని ఫేస్కి అప్లై చేసుకొని చూపిస్తాను. ముల్తాన్ మట్టి అనేది మన ఫేస్ పైన ఉన్న అన్ఈవెన్ టోన్ని ఈవెన్ చేస్తుంది, అలాగే ఫేస్ని గ్లోయింగ్గా చేస్తుంది. న్యాచురల్గా చాలా ఇన్స్టెంట్ లుక్ అనేది మనకు కనిపిస్తుంది, చాలా అందంగా చేస్తుంది. సో ఫ్రెండ్స్ దీన్ని ఒక 10 మినిట్స్ వరకు డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ప్యాక్ డ్రై అయిపోయింది కదా, నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను ఫేస్ వాష్ చేసుకొచ్చుకున్నాను, పూలతో క్లీన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారా, నా ఫేస్ పైన గ్లో కనిపిస్తుందా? చాలా షైనీగా స్మూత్గా అనిపిస్తుంది నాకైతే. ఫేస్ కూడా చాలా ఇన్స్టెంట్, మన ఫేస్ పైన గ్లో కూడా తెలుస్తుంది న్యాచురల్గా. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇవన్నీ ఈ ప్యాక్స్ అప్లై చేసుకోండి, మీ ఫేస్ కూడా చాలా న్యాచురల్గా గ్లోయింగ్లోకి తెచ్చుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మన థర్డ్ ప్యాక్ బ్లీచింగ్ ప్యాక్ చూసేద్దాం. ప్లెయిన్ బౌల్ తీసుకున్నాను, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను సున్నిపిండి, హోమ్ మేడ్ సున్నిపిండిని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర సున్నిపిండి అవైలబుల్ లేకపోతే మీరు శనగపిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే ఇందులో యాడ్ చేస్తున్నాను కర్డ్ని యాడ్ చేస్తున్నాను. కర్డ్ అనేది మనకు యాంటీ ఏజెంట్గా వర్క్ చేస్తుంది, మన ఫేస్ పైన ఉన్న డర్ట్ని రిమూవ్ చేయడానికి, అలాగే ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. పెరుగుని మీరు ఇలా సున్నిపిండిలో మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అలాగే డైలీ కూడా మీరు పెరుగుని ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటే ఫేస్లో చాలా చేంజెస్ ఉంటాయి. ఎవరికైతే ఫెయిర్ స్కిన్ కావాలి, అన్ఈవెన్ టోన్ ఉంటుంది అని అనుకున్నప్పుడు మీరు ఎక్కువగా పెరుగుని రెగ్యులర్గా ఓన్లీ పెరుగుని కూడా అప్లై చేసుకుంటూ ఉంటే ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, మన న్యాచురల్ లుక్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో పెరుగు యాడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో నేను ఆల్రెడీ సున్నిపిండిలో పసుపుని యాడ్ చేశాను కాబట్టి పసుపు యాడ్ చేయట్లేదు. మీరు శనగపిండి యూజ్ చేసినట్లయితే పసుపు కూడా 1 పించ్ యాడ్ చేసుకోండి. పసుపు అనేది యాంటీబయాటిక్ కదా, పసుపు వల్ల మన ఫేస్ పైన ఉన్న పింపుల్స్ రిమూవ్ అవుతాయి, అలాగే ఫేస్ పైన ఉన్న ర్యాషెస్ లాంటివి కూడా పోతాయి. ఇప్పుడు ఈ శనగపిండి యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది ఈవెన్గా కనిపిస్తుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఫ్రెండ్స్ ఎక్సెస్ ఆయిల్ అనేది కూడా రిమూవ్ అవుతుందని. ప్యాక్ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేశాను. సో ఇప్పుడు దీన్ని మీరు ఫేస్కి అప్లై చేసుకోండి.
ఫ్రెండ్స్ ఫేస్ బాగా డ్రై అయిపోయింది, 10 మినిట్స్ వెయిట్ చేశాను. సో ఇప్పుడు మనం ఫేస్ని వెంటనే వాష్ చేయకుండా వాటర్తో ట్యాప్ చేసుకోవాలి ఫస్ట్. ఇది కొంచెం వెట్ అయిన తర్వాత ఫేస్ని మెల్లమెల్లగా మనము ఇలా సర్క్యులర్ మోషన్లో అలా అప్వర్డ్ డైరెక్షన్లో స్మూత్గా స్క్రబ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోండి. నేను ఇప్పుడు వాష్ చేసుకొని వచ్చి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ఫేస్ ప్యాక్స్ అన్నింటినీ కూడా మీరు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మీరు కూడా అప్లై చేసుకొని మీ ఫేస్ని కూడా చాలా ఇన్స్టెంట్గా గ్లోయింగ్ లుక్ తెచ్చుకోండి. అలాగే ట్యాన్ లేకుండా చేసుకోండి, మీ ఫేస్ పైన పింపుల్స్ లేకుండా ఈ అన్ఈవెన్ టోన్ని ఈవెన్గా కూడా చేసుకోవచ్చు. ఇలా ప్యాక్స్ అన్నీ అప్లై చేసుకుంటూ ఉంటే మీకు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో పాటు నేను ఎలా మన ఫేస్ని గ్లోగా చేసుకోవాలో చూపించాను కదా. మీరు కూడా మీ ఫేస్ని అందంగా గ్లోయింగ్గా చేసుకోండి. చూసారు కదా, ఫేస్ అనేది కూడా చాలా స్మూత్గా అలాగే గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. అలాగే మీరు ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో రాయండి. మీరు కమెంట్ చేయండి, మీ కమెంట్స్ అనేవి నాకు చాలా వాల్యుబుల్. టేక్ కేర్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.